అబ్బాయి ఎప్పుడు చూసినా ఇంటి తరేసి ఉంటుంది ఏంట్రా. సరే ఎక్కడికైనా రాత్రి ఇంటికి రావాల్సిందే కదా. ఇప్పుడు తరేసింది ఏంటి? కొంపతి సెల్లు కాల్ చేసి వెళ్ళిపోయాడేంటి? ఫోను ఎత్తడు, మనిషి దొరకడు. ఎక్కడున్నాడో పింజారి ఎదవా. బయట తాళమేసింది, లోపల లైట్ వేసింది అంటే లోపలే ఉన్నాడు అనమాట. నీకు పెళ్ళ నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. నేనెవరా? అమ్మా, బయట లాకేసి లోపల సైలెంట్ గా అరుంధతిని ఎంజాయ్ చేస్తున్నావా? నీ కూడా మగధీరా చూపిస్తాను కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? నేను ముంబై వెళ్ళడానికి ట్రైన్ కట్టడం మిస్ చేశాను. ఈ రాత్రంతా ఇక్కడ ఉండొచ్చా? ఈ నైట్ అంతా ఎక్కడ ఉండాలో ఏంటో, స్టేషన్ నాకు గతి. ఎక్స్క్యూజ్ మీ మిస్ ముంబై. అయ్యో, లోపల ఎవరు ఉన్నారు? ఉన్నా ఇదిగో, నువ్వు ఒక్కదానివేనా? నేను ఒక్కదాన్నే. సూపర్ ఆఫర్ నాయనా. మరి మా ఇంట్లో ఒకటే బెడ్రూమ్ ఉంది. పర్వాలేదు. బంపర్ ఆఫర్ నాయనా. అయితే వెనకాల తలుపు తీస్తారు, వెంటనే వచ్చే. వస్తున్నా. కుఫ్లీ వస్తుంది అనుకుంటే జఫడగడ వచ్చానండి. ఏంటన్నా ఈ సరసాలు? ఇంత అప్పెలా అయింది? మనకి 3 మ్యారేజ్లు జరిగాయి, 3 డింకీలు కొట్టేసినాయి. అప్పు మాత్రం మిగిలింది. 3 పెళ్ళుళ్ళయి ఫిగర్ మ్యాటర్లు దొరికిపోయాడు బస్సు. బేసిక్ గా మనకి కక్కుర్తి ఎక్కువ, అందులో ముంబై ఫిగర్ కదా. సరే విషయానికి వద్దాం. డబ్బులు ఎలా ఇద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పులో అంటే నాకు జాలి అన్నాయి, కానీ నా చేతిలో ఏం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది సరే, నేను కాబట్టి నీకు ఆఫర్. వారానికి 10,000 ఇవ్వు, ఓకేనా? ఇది కూడా మిస్ చేసుకున్నావు అనుకో, 10 రోజుల్లో పోలీసులు కేసు టేకప్ చేస్తారు. నీ ఇష్టం, వాళ్ళు నాలా టైం ఇవ్వరు, డైరెక్ట్ గా. అర్థమైందా? అయ్య బాబాయ్, వారానికి 10,000 మనకు చూస్తే ఇన్కమ్ లేదు, ఏం చేయాలి? అక్కడ ఎవరు ఉన్నట్టు లేదు. ఈ సన్నాసి మీద ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు? సార్, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా, వీడి గురించి అనుకుంటా. రమ్మంటే ఎవడరా నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సార్, ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబులో డామ్ డామ్ అని పేలుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్. అలాగే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్రదర్. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? మీ పేరేంటి సార్? ఐఎమ్ అన్నకొండ. అమ్మా నాన్న పెట్టిన పేరా? అమ్మా నాన్న పెట్టిన పేరు బంగారు కొండ, నాకు నేనే పెట్టుకున్న పేరు అన్నకొండ. బంగారు కొండ ముద్దుగా ముచ్చటగానే ఉంది కదా. ముద్దుగా ముచ్చటగా ఉంటే మీలాంటి వాళ్ళు చెడు కూడా ఆడేస్తారు కదా, అందుకే అనకొండ అని మార్చుకున్నాను. సో నాకు నేనే వేసుకున్న ముళ్ళ కంచె, అర్థం కాలా? ఎలక్ట్రికల్ కాంపౌండ్. ముట్టుకుంటే షాక్ కొడుతుందా? ముట్టుకుని చూడు. నేను చూడటానికే పుష్పం, నన్ను టచ్ చేసావో అవుతావు భస్మం. సార్, ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనకాల పెద్ద గ్యాంగే ఉన్నట్టుంది. మీ విశ్వరూపం చూపించండి సార్. హెడ్ మీద చెయ్యేస్తే హెడ్ లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ. ఖర్చిందా? దట్ ఈస్ అనకొండ. రే, ఆల్రెడీ 80 ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను రా. నువ్వు వచ్చిన దగ్గర నుంచి సస్పెన్స్ గానే మాట్లాడుతున్నావు. నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా? ఏదైనా ఓపెన్ గా మాట్లాడరా, అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను. నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అలా దిగిరావయ్యా. నేను ఒక పత్రిక ఆఫీసులో పనిచేస్తున్నా. పత్రిక ఆఫీసులోనా? నీ అంకమ్మ. వద్దు, 2 lakhs టర్న్ ఓవర్ ఉన్న పత్రిక వాడి మీదే చేయి చేసుకున్నావా? ఎవడ్రా పెళ్లికి 2 లక్షల పత్రికలు ప్రింట్ చేసేది? పెళ్లి పత్రిక, దినపత్రిక మ్యాన్. దినపత్రికనా? ఏ పత్రిక మ్యాన్? ఎవరెస్ట్. ఎవరెస్ట్ పత్రికలో పనిచేసేవాడికి మొండికోట దగ్గర పని ఏంట్రా? అది ఆఫీసుకు ఫోన్ చేసి అడుగు. అడుగుతానరా.
ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో, నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం. ఎన్కౌంటరా? ఆ, ఎక్కడికి సార్ ఫోను? ఆఫీస్కే. అయ్యో అక్కడ చేయొద్దు సార్, వాళ్ళందరూ అసూయపరులు. నేను ఎవరో తెలియదంటారు, తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది. నీ అబ్బా నువ్వే కదా ఆఫీస్కి ఫోన్ చెప్పనా? తెలియకన్నారు, తెలక చేయండి. ఇప్పుడు ఆయనకే ఫోన్ చేస్తున్నాను. ఏ నెంబర్ చేస్తున్నారు? 9841012347. అయ్యయ్యో 7 కాదండి, 1 2 3 4 5. హలో తెలంగాణనా? అవును, మీరు? నేను ఇన్స్పెక్టర్ వీరరాజు మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఇక్కడ ఒకతను లాంగ్ కోట్ వేసుకొని రంగుగా మాట్లాడుతున్నాడు. ఆ. పేరు అడిగితే అనకొండ అంటున్నాడు, ఎవరెస్ట్ లో పనిచేస్తున్నాడు అంటున్నాడు. మీ దగ్గర పనిచేస్తున్నాడా? అనకొండ అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే. ఆ? అలాంటి వాళ్ళెవరు మీకు తెలియదా? తెలీదా? నిన్ను- ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి సార్. ఆ తుపాకీ లోపల పెట్టండి సార్. బాబు తెలకు. హలో, ఎవరు? నేను అనకుండా మాట్లాడుతున్నానయ్యా. ఏంటి అనకొండ? ఏంటి బాబు, నేను తెలియదు అన్నావంట. నువ్వెందుకు షాడో గెటప్ రాంగ్ గా మాట్లాడుతున్నావంట? కొత్త గడపలో న్యూస్ సేకరిద్దామని వచ్చా. ఆ. ఏదైనా గొప్ప మేడ దొరికితే అయ్యగారి దగ్గర అవార్డు కొట్టేద్దాం అనుకున్నా. ఆ. కానీ అనవసరంగా ఎన్కౌంటర్ ఎలా ఉన్నా. సరే, ఇంకెప్పుడు అలా చేయకు. లేదు బాబు, లేదు. ఫోన్ ఆయనకి ఇవ్వు. ఇదిగో ఇస్తున్నా. మాట్లాడండి. హలో హలో కట్ అయిందా? కట్టయిందా? ఉండండి. బాబు హలో? తెలక్కో. ఏంటి? లైన్ లోనే ఉన్నాడు. కట్ అయిందంటారేంటి? సందు దొరికితే చాలు షూట్ చేద్దామనే. హలో ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి తిలక్ గారు. అతను టైప్ గానే ఆ. వదిలేయండి. అలాగే ఫోన్ అతనికి ఇవ్వండి. ఓకే సార్, ఇస్తున్నా. ఇప్పుడైనా నమ్ముతారా? మాట్లాడవయ్యా. మాట్లాడతా. బాబు హలో, చెప్పు ఏంటి? వదిలేస్తారు గానీ ఆ. ఇవాళ అయ్యగారు పుట్టినరోజు. అలాగా? తొందరగా వచ్చాయి. ఈ రోజు పుట్టినరోజా? అవును. అరే ఇప్పుడే బయలుదేరతా. అయ్యా 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 నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు ఉంటా కదమ్మా. ఆ, ఆ. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటమేంట్రా బంటోడా? అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? ఆ? పీకుతాం గీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే, నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు ఇట్రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. ఐస్, ఆ, ఐస్, అలా అరుస్తూనే ఉండు. ఐస్. గంటే కదా అని ఆపేశావా, గుత్తి కోస్తా.